అవునండి. మీరే అంటారు ఇంతేనా హెయిర్ కట్టు అనని. మరి సింపుల్ హెయిర్ కట్టు ఎలా చేశాను ఏంటి? ఆ హెయిర్ కట్ అయిన తర్వాత ఈ మేడం గారు ఎంత హడావిడిగా జడ వేసుకుంటున్నారో గూడా చూడండి. ఈ హెయిర్ కట్ చేయకముందు, చేసిన తర్వాత ఎలా ఉన్నది అన్నది గమనించాలి అంటే మరి తప్పదు గదండీ! మీరు కూడా స్కిప్ చేయకుండా చూడాల్సిందే. హెయిర్ కట్ చేసే ముందు లెంత్ ఎంతుంది? అలానే ఆహ్ 4 పాయలు అల్లుకున్న ఈ జుట్టు చూడండి చిక్కు లేకుండా ఎంత స్మూత్‌గా ఎంత ఆహ్, అసలు చిక్కే లేదు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి అంటే. అలానే చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ అంటే మనం వేసుకునే హెయిర్ స్టైల్‌ని బట్టి మన లుక్ మారిపోతుంది అంటారు చూసారా? చూసారా గమనించారా? మాడు పైన చిన్న టిక్ టిక్ పెట్టింది. దానివల్ల లుక్ మారుతది. కానీ ఆ లుక్ ఎలా ఉంది అన్నది చూయించడానికి ఛాన్స్ లేదు. ఒప్పుకోవాలి గదండీ యూట్యూబ్‌లో. అందుకని నేనైతే చూస్తున్నారా ఆహ్, వాటర్ స్ప్రే చేశాను. పైనుంచి అలా ఈజీగా దువ్వేసేసాను. అందుకే ఇంతేనా అని అంటారు మీరు కూడా అన్నది. హెయిర్ కట్ చాలా సింపుల్ అండి. కష్టం లేకుండా ఉండే హెయిర్ కట్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ మేడం గారికి చేసే ఈ హెయిర్ కట్. అందుట్లో పక్కింటి ఫ్రెండ్ అదేనండి తినుండేది మా పక్కనే. నిన్న లాస్ట్ టైమ్ ఒక వీడియో అప్‌లోడ్ చేశాను చూసారా? హెన్నా పెట్టించుకున్న వీడియో. మన పక్కింట్లోనే పార్లర్ ఉంటే ఎంత హాయి అన్న ఒక మాట చెప్పాను. అలానే ఈ మేడం గారు కూడా మాకుండేది మా పక్కింట్లోనేనండి. అలా హెయిర్ కట్ కావాలని రావటం. చక్కగా ఇలా హెయిర్ కట్ చేయటానికి రెడీ అయ్యాను. మీరు ఆ చివర్లు ఒక్కసారి గమనించండి. ఒకవైపు ఒత్తుగాను ఉంది. ఇంకోవైపు పలసగాను ఉంది. అలానే కొంచెం ఒకవైపు పొడవుగా గూడా ఉన్నది. ఇప్పుడు నేను కట్ చేసే వైపు కొంచెం పొడవుంది. అలానే అటువైపు చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూసారా? అటువైపు పలసగాను ఉంది. అలానే కొంచెం ఇంకో వైపుతో పోలిస్తే పొట్టిగా ఉంది. చూసారా? చాలా ఈజీ, చాలా సింపుల్ అన్న హెయిర్ కట్ ఏంటో తెలుసా? ఇదిగోండి ఇదే. ఇంకొంచెం కట్ చేయొచ్చండి. కానీ నాకు పొడవుగా కావాలి, హెయిర్ తక్కువ కావాలనేది పరిపాటే గదా! అన్ని సార్లు అదే జెప్తారు. చూడండి అసలు నేల మీద వెంట్రుకలని కట్ చేసినట్టే కనపడతలేదు. సింపుల్‌గా హెయిర్ కట్ అయింది. అలానే డ్రైయర్ పెట్టాలి అనుకుంటే ఓకే. పెట్టొద్దు అనుకుంటే ఇప్పుడు నేనెలా ఫోల్డింగ్ చేస్తున్నానో చూస్తున్నారు గదా! కానీ ఈ మేడం గారు కొంచెం అంటే కొంచెం డ్రైయర్ పెట్టమని చెప్పింది. అంటే ఎక్కువ సేపు వద్దు అండి. చాలా లైట్‌గా అనని. తడి, పొడి ఆరినట్టుగా అలా డ్రైయర్ పెట్టేసేసాను. ఆ తర్వాత ఈ టెయిల్ కుమ్ సాయంతో ఎలా లోపలికి ఫోల్డింగ్ చేస్తున్నానో చూస్తున్నారు గదా! ఇంకొకటి ఈ మేడం గారి హెయిర్ వచ్చేసి మేడం అంటున్నాను మా ఫ్రెండే గదా! కానీ అప్పుడప్పుడు ఇదిగో ఇలా పిలుస్తూ ఉంటే సరదాగా ఉంటది గదా! హలో మేడం గారు రండి అనంట. అక్క అని ఒక్కోసారి అంటది. నాకేమైనా తీసిపోయిద్దా? నాతో పాటు ఈక్వల్‌గా మేడం గారు వస్తున్నానండి అంటూ వస్తది. ఈ చివర్లో చూడండి దువ్వెనతో ఎలా ఫోల్డింగ్ చేశానో చక్కగా నీట్‌గా ఉంది. ఆ తర్వాత ఫోల్డింగ్ చేసిన తర్వాత జడ వేసుకున్నా కూడా 3 పాయలో, 4 పాయలు అల్లి చివర రబ్బర్ బ్యాండ్ పెట్టేటట్టుగా ఉండాలి అనంది. ఆ చివర కూడా సన్నగా ఉన్న కొంచెం అంటే కొంచెం వెంట్రుకలు తీశాను. ఆ తర్వాత ఇదిగో ఇలా డ్రైయర్ పెట్టేసేసాను. ఆ తర్వాత హెయిర్ స్టైల్ అదేనండి జడ అప్పటికప్పటికి ఎలా వేసుకుంటుందో ఒక్కసారి గమనించండి. ఎలా ఉంది నేను చెప్పింది నిజమే కదా! చాలా సింపుల్‌గా హెయిర్ కట్టు. ఇంతేనా, అంతేనా అని అనిపించే అంత హెయిర్ కట్టు. విడిగా అయితే పార్లర్‌కల్లా ఎళ్లి డబ్బులిచ్చి హెయిర్ కట్ చేయించుకోవాలంటే ఈ కొంచెం జుట్టుకి డబ్బులివ్వటం వేస్ట్ అంటారు. కానీ నీట్‌గా, అందంగా రావాలంటే ఏం చేయాలి? మేము హెయిర్ కట్ చేయాల్సిందేనండి. నీట్‌గా, అందంగా కనిపిస్తది. ఇంకోటేంటంటే మనం తీసుకున్న పాయను బట్టి లుక్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.